గురువు మీద భక్తి, శ్రద్ధ, నమ్మకము ఇవి ఎక్కువగా ఉండాలి. గురువు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అనే మాట మనం మర్చిపోకూడదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువు గారి మీద మనకి అనన్యమైనటువంటి భక్తి, ప్రపత్తి అనేది ఉండాలి. ఇప్పుడు ఈ గురువు గారి మీద భక్తి ఎలా ఉండాలి? గురువుగారు నీకు మంత్రం చెప్పాడు. ఆ చెప్పిన మంత్ర ప్రభావం చేత నీకేమీ జరగటల్లా. గురువుగారి యొక్క శక్తి వల్ల, ఆయన పట్ల నీకున్నటువంటి భక్తి వల్ల ఈ పనులన్నీ జరుగుతున్నాయి అనే మాట గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఒక గురువుగారు ఉన్నాడు. ఆ గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు అడిగాడు, స్వామి, నాకు ఆకాశగమనం చేయాలి అని కోరికగా ఉంది, నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి. సరేనయ్యా అన్నాడు. ఏదో మంత్రం చెప్పాడు గురువుగారు. ఆ మంత్రాన్ని జపం చేశాడు ఈ శిష్యుడు. ఆకాశగమనం అనేది సిద్ధించింది. సరే, వెళ్ళిపోయాడు. ఆ శిష్యుడు బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో ఆకాశంలో అలా తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు కావాల్సిన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఇలాంటి వాడే ఇంకో శిష్యుడు ఉన్నాడు. అతడు వచ్చి గురువు గారిని ఇదే ప్రశ్న అడిగాడు, ఆకాశగమనం చేయాలనుంది, నాకు ఏదైనా మంత్రం చెప్పండి అని. సరేను అన్నాడు. వాడికి కూడా గురువు గారు ఏదో మంత్రం చెప్పాడు. అతను వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు గురువు గారి దగ్గర మంత్రాలు తీసుకున్నారు. ఇద్దరికీ పరిచయం ఉంది, కానీ ఎవరు ఏ మంత్రం అడిగారో, ఏ మంత్రం తీసుకున్నారో ఇంకోళ్ళకి తెలియదు, అంతే. సరే, ఇద్దరు ఆకాశగమనంలో అలా తిరుగుతూ ఉన్నారు. ఆకాశంలో ఒక రోజున ఇద్దరు ఎదురు బదురు పడ్డారు. ఇలా ఎదురు పట్టడం అనేది తటస్థించింది. సరే, పూర్వపరిచయం ఉన్నది కాబట్టి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. ఏమయ్యా, గురువుగారిని ఏ మంత్రం చెప్పారు? ఆకాశగమనంకి వస్తామన్నాడు ఒకడు. వెంటనే రెండోవాడు చెప్పాడు, నన్ను కా అనమన్నారు అన్నాడు. సరే, బాగుంది, నీకే మంత్రం చెప్పారు అన్నాడు. నన్ను కీ అనమన్నారు అన్నాడు రెండోవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నారు, ఓష్, ఇదేనా మంత్రం అంటే? టాకీ అనేదే మంత్రం అంటే, ఈ మంత్రం మేము ఎప్పుడో చేసేవాళ్ళం కదా, చాలా కాలంగా ఇట్లా ఆకాశంలో తిరుగుతూ ఉండేవాళ్ళం కదా అని ఇద్దరు అనుకున్నారు. అంటే మనుష్యుల్లో ఇద్దరు కూడా ఆకాశం నుంచి నేల మీద పడిపోయారు. కారణం ఏమిటి? ఇంతవరకు గురువుగారి మీద ఉన్నటువంటి భక్తి వల్ల, ఆ శ్రద్ధ వల్ల, ఆ తత్పరత వల్ల వాళ్ళు ఆకాశంలో తిరిగారు. అంతే తప్పించి ఆ కా అనే అక్షరానికి ఏదో మంత ప్రభావం ఉన్నది అని కాదు. ఇప్పుడు అది కాస్త నశించిపోయింది. ఎప్పుడైతే గురువుగారి యందు నీకు భక్తి, శ్రద్ధ, తత్పరత ఇవన్నీ నశించిపోయినాయో అప్పుడు వెంటనే నీకు ఆ మంత్రం అనేది పనిచేయటం మానేసింది. కాబట్టి గురువుగారి యందు అత్యంతమైనటువంటి భక్తి, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇవి గనక లేకపోయినట్లయితే అసలు గురువు ఏం చెబితే చేయాలంతే. ఏవయ్యా, ఆచమనం చేద్దాం, కుడి చేత్తో కాదు ఎడం చేత్తో నీళ్లు పోసుకొని తీసుకోవాలి అని గురువు గారు చెప్పాడు అనుకోండి, ప్రశ్న వేయకూడదు, అలాగే చేయాలంతే. కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మన దగ్గర మంత్రం చెప్పుకుని వెళ్ళిపోతారు. స్వామి, యూట్యూబ్లో వాళ్ళు అలా చెప్పారు, లేదా ఇంకోళ్ళు ఎవరో ఇలా చెప్పారు, మరి ఇప్పుడు దేవుడి దీనికి సమాధానం అని మళ్ళీ మన ప్రశ్న వేస్తూ ఉంటారు. అలా మీరు చేయకూడదు. ఒకసారి మీరు గురువుగారి దగ్గర మంత్రం చెప్పుకున్న తర్వాత ఆయన మీద నమ్మకం అంతే. ఆయన ఏ మంత్రం చెప్తే ఆ మంత్రం ఎలా చేయమంటే అలా చేయాలంతే. లోకంలో అనేక మంది అనేక రకాలుగా చెప్తారు.
అవన్నీ అసలు మీరు వినకూడదు. ఒకవేళ విన్నా గురువు గారిని మళ్ళీ వచ్చి అడగకూడదు. కాబట్టి గురువు మీద అత్యంతమైనటువంటి భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉంటేనే ఆ మంత్రం పనిచేస్తుంది. లేకపోతే మీకు ఆ మంత్రం పనిచేయదు.